హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? అందరికీ హ్యాపీ సండే. ఏం వండారు ఈరోజు? స్పెషల్ తిన్నారా లేదా? మా ఇంట్లో అయితే స్పెషల్ ఈరోజు లివర్ అండి, లివర్ కర్రీ. సో ఫస్ట్ అయితే వాండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నా. ఆయిల్లో ఉల్లిగడ్డలు వేసుకుంటున్నా. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, మీ ఇంట్లో ఏం స్పెషల్ ఈరోజు? సండే కదా, మటన్, చికెన్, ఫిష్, ప్రాన్స్, బోటి, కాజం, ఏంటి స్పెషల్? మేమైతే చాలా రోజులైంది లివర్ తినక, అందుకే ఈరోజు మా ఇంట్లో లివర్. సో ఫస్ట్ బాండి పెట్టుకొని ఆయిల్, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసుకొని మంచిగా వేయించుకోవాలండి. ఆ తర్వాత టమాటాలు, బాగా నూనెలో మగ్గాలి. నూనెలు ఉడికితే ఈ పచ్చివాసన అంతా పోతుంది. నూనెలు ఉడుకుతుంది. ఉడికిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆల్రెడీ నూనెలో బాగా ఉడికింది చూడండి. దీంట్లోనే లివర్, లివర్ వేసుకున్నా. ఇది కూడా మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 10 నిమిషాలు అట్లా మూత పెడితే దీంట్లో నుంచి కూడా వాటర్ వస్తుంది. ఒక 10 నిమిషాలు కొంచెం మంచిగా కలుపుకొని పెట్టుకుంటే దీంట్లో నుంచి కూడా వాటర్ వస్తుంది. వాటర్ ఏం యాడ్ చేయొద్దు, అంతా నీళ్ళు ఊరుతాయి. నీళ్ళు ఊరిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడరు, గరం మసాలా, మెయిన్ ఏంటంటే సోయి కూర. ఇప్పుడు ఫస్ట్ సోయి కూర వేసేస్తున్నా. సోయి కూర వేస్తే సూపర్ టేస్ట్. సోయి కూర, పుదీనా రెండు మిక్స్ ఉన్నాయి దీంట్లోనే. ఇది వేసుకుంటే ఇది పచ్చివాసన పోతుంది. సోయి కూర కొంచెం స్మెల్ వస్తుంది, మంచిగా నూనెలు ఉడకాలి. దీంతోపాటు లివర్లో వచ్చే నీళ్ళతో సోయి కూర నూనె ఆ నీళ్ళతోనే మంచిగా ఉడికిపోతుంది, పచ్చివాసన పోతుందంట. కంపల్సరీ అండి, బోటి వండినా లివర్ కర్రీ వండినా కంపల్సరీగా సోయి కూర వేయాలి. చాలా బాగా వస్తుంది టేస్ట్. ఆ స్మెల్కే తినాలనిపిస్తుంది. ఒక 10 నిమిషాలు, 5 నుంచి 10 నిమిషాలు మూత పెట్టుకుంటా. వాటర్ వస్తుంది. ఆ తర్వాత పసుపు, కారం అవన్నీ వేసుకుందాం, సరేనా? ఇదిగోండి వాటర్ ఉంది కొంచెం ఇందులో. సో ఇలా వచ్చిన తర్వాత ఇంకా ఇందులో ఉప్పు, పసుపు, కారం వేసుకుందాం. కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటుందండి, సప్పసప్పగా మంచిగా ఉంటుంది టేస్ట్. కారం, పసుపు, ఉప్పు, వేసుకొని మంచిగా కలుపుకుంటూ ఇంకొకటి లివర్ తింటే బ్లడ్ కూడా బాగా వస్తుందండి.
బ్లడ్ పోస్తుంది లివర్తో తింటే. దీంట్లో తిల్లి ఉంటుంది కదా, ఆ తిల్లి మంచిది తింటే మనకి. చూడండి ఇలా వచ్చింది. దీంట్లో ధనియాలు, జీలకర్ర, గరం మసాలా ఇవన్నీ వేయించుకొని నేను పౌడర్ చేసుకుంటా. ఈ పౌడర్ వేస్తున్నా కొంచెం. కొన్ని వాటర్ పోసుకొని ఒక 15 to 20 minutes అయితే కూర రెడీ అయిపోతుందండి. సో కార్జం కర్రీ రెడీ, అంటే లివర్ కర్రీ రెడీ అయిపోయింది. లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకున్నాం.